ఏసీబీ సోదాలు. ఏసీబీ సోదాలు నరహరి ఇంట్లో 1.54 కోట్లు, కేజీ బంగారం. సో మీరు ఇక్కడ చూడొచ్చు డబ్బంతా కూడా. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ శంకరి నరహరి ఇంట్లో ఏసీబీ జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారం, ఆస్తి పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఛత్రినాకల్లోని నరహరి నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లతో పాటు 11 ప్రాంతాల అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేసి నేడు సోదాలు చేపట్టినట్లు ఇక్కడ ఏసీబీ డిప్యూటీ డీఎస్పీ తెలియజేశారు. ఇంత భారీగా నగదు ఎప్పుడూ కూడా దొరకలేదు. నరహరి ఇంట్లోనే 1.54 కోట్ల నగదు, కేజీ బంగారం గుర్తించామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. నగదును బెడ్రూమ్లో బీరువా పైన ఉన్న కబోర్డ్లో గుర్తించామని చెప్పారు. ఏసీబీ దాడుల్లో ఇంత భారీగా నగదు ఎప్పుడు కూడా దొరకలేదన్నారు. కోటి ఫిక్స్డ్ డిపాజిట్లు, 2 లాకర్లు ఉన్నాయన్నారు. ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, ప్రభుత్వ విలువల ప్రకారం వాటి విలువ 5 కోట్లు ఉండొచ్చని చెప్పారు. మార్కెట్ విలువ ప్రకారం మరింత ఎక్కువగా ఉంటుందని, నరహరి కుమారుడి పేరుపైన ఆస్తులు ఉన్నాయని చెప్పారు. లాకర్లు తెరిచేందుకు బ్యాంక్ అధికారులకు లేఖలు రాశామని ఏసీపీ డీఎస్పీ తెలిపారు. శంకర్ నరహరిని అరెస్ట్ చేశామని, కోర్టులను హాజరుపరుస్తామని చెప్పారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగికి సంబంధించి కోటాను కోట్లు ఆస్తులు ఎలా సంపాదించగలుగుతారని వీరైతే అంటున్నారన్నమాట. సో ఏది ఏమైనా భారీగా అయితే పట్టుకోవడం అయితే జరిగింది. ఉద్యోగులకు అందరికీ కూడా సవాల్ అయితే విసిరినట్టుగా ఇది అంతా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలిసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.